జై గురుదేవ. సర్వ విఘ్నోపశాంతి. ఆత్మీయ బంధువులందరికీ చిన్న మనవి. ఈరోజు భగవంతుడి యొక్క విధి విధానం మరొక కథ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను. అది ఏమిటంటే, భగవంతుడు అనేక నామరూపాలతో మనకిక్కడ మానవాళి అందరూ రకరకాల రూపురేఖలతో ఉన్నటువంటి దేవీ దేవతల్ని పూజించటం, అర్చించటం, సేవించటం ఇవన్నీ మనం నిత్యంగా చూస్తూ ఉన్నాము. మనం కూడా అవన్నీ చేసిన వారమే. అయితే ఇక్కడ పరమాత్మ తత్వాన్ని తెలిసినాక మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం గుర్తెరిగే మార్గం ఆత్మసాధన నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ కథ చెప్పడానికి సాహసిస్తూ మీ ముందు ఈ కథను చెప్తున్నాను. ఇదేమీ తప్పు కాదు. ఆ ఒకటో తరగతి చదివితేనే, ఆ తర్వాతే వాళ్ళు నేర్చుకుంటేనే ఒకటో తరగతికి వస్తాం. ఆ తర్వాతే ఉన్నత విద్యను అభ్యసించాలంటే ముందుకి ప్రయాణం చేయగలుగుతాం. అంతేగాని భక్తిలో పూజలు వద్దు అని మాత్రం అనుకోకూడదు. దేని విలువ దానిదే, దేని గొప్పతనం దాందే. అవి చేయకోకుండా మాత్రం ఈ స్థాయికి మనం రాలేము. అవన్నీ చేస్తూనే ముందుకి రావాలి. ఎందుకంటే పరమాత్మ అన్నిట్లోనూ ఉన్నాడు, అందరి యందు ఉన్నాడు. అందువలన ఈ చిన్న కథ మీకు చెప్పదలుచుకున్నాను. దీంట్లో గూఢార్థము రహస్యాన్ని తెలుసుకుంటే అంతే చాలు. అదే 10,000. ఒకానొక సందర్భంలో ఒక మహాపరమ భక్తుడు ఉన్నాడు. ఆయనకు భగవంతుడు అంటే భక్తితో పాటు భయం కూడా ఉంది. ఆ భక్తి ఎలాంటిదంటే, మనకి విధి విధానంలో సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప స్వామి, శుక్రవారం అమ్మవారు, గురువారం సాయినాథుడు, శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఇలా మన పూర్వీకులు రోజుకో దేవుణ్ణి పెట్టి ఆ దేవుణ్ణి పూజించాలి అనే విధి విధానాలు మన మనసులో బాగా నాటించేశారు. అలాంటి దానికి సంబంధించిన కథ అన్నమాట ఇది. మహాభక్తుడు ఆయన భక్తితో పాటు భయం కలిగిన వాడు. ఆయన రోజు నిత్యము చక్కగా శుచి శుభ్రాలతోటి, ఆత్మశుచితోటి పరమాత్మని సేవించి అర్చన చేసే విధి విధానం కలిగిన వాడు, అనుష్ఠాన వ్రతుడు. ఆయన పూజ చేసుకుంటున్నాడు. పూజ చేసుకున్నప్పుడు ఆయన భావన ఎలా ఉందో అది మీకు తెలియపరుస్తున్నాను. ఒకరోజు తను పూజకి చేసుకోవడానికి సంసిద్ధమయ్యి పూజ మొదలుపెట్టుకొని ముందుగా ఆది భగవానుడైనటువంటి గణపతి దేవుణ్ణి పూజ చేస్తున్నారు. గణపతి లేనిదే సర్వ విఘ్నోపశాంతి అని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఏ పని చేస్తున్నా విఘ్నాలు కలక్కోకుండా ఉండాలని ముందుగా గణపతుల వారిని అర్జీ పెట్టుకుంటాం. నాయన, మేము చేసే పనులు నిరాటంకంగా జరగాలి, విఘ్నాలు కల్పించబాక నాయన, నీకు నమస్కారం అని గణపతి పూజ చేస్తున్నారు. ఆయనకి ఇష్టదైనటువంటి అన్ని భోగభాగ్యాలు కావాలి కదా. ఈ రోజుల్లో కలియుగంలో వద్దనేవాడు ఎవడో లేడు. పైకి చెప్తారు వద్దని, కానీ అంతరంగం అన్నీ కావాలి, అన్ని సౌఖ్యాలు కావాలి, అన్నీ తనకే కావాలనే లోపల ముసుకేసుకొని తెలల చాటున ఉన్నటువంటి వ్యక్తులు చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. అందులో మనం కూడా ఉండొచ్చు. అయితే ఆయన ఈ భోగ విలాసాలకు సంబంధించి, సిరి సంపదలకు సంబంధించి ఆయనకి ఇష్టదైనటువంటి మహాలక్ష్మీ దేవతని అర్చన చేస్తున్నాడు. గణపతి పూజ అయింది. లక్ష్మీ భగవానుణ్ణి, ఆ విష్ణు పరమాత్మని పూజ చేస్తుండగా ఈలోపు వాకిటకు ముందు భవతీ భిక్షాందేహి అనే మాదిరిగా ఒక బాటసారి ఆయన ఇంటి ముందు నిలబడి, నాయన ఎవరున్నారు లోపల అని కేక పెడుతున్నాడు. ఈయన పూజలోంచి బయటికి లెగిస్తే విఘ్నం కలుగుతుంది అనే భావనలో ఉన్నాడు. ఈయన నాయన లోపల ఎవరున్నారు అని మరలా ఆ బయట నుంచి ఉన్న వ్యక్తి పిలుస్తుంటే, ఇదేంటి బాబు, నేను పూజలోంచి లెగిసి అతని యొక్క ఎందుకు పిలుస్తున్నాడో కనుక్కుందామంటే పూజ ఆటంకం ఏర్పడుతుంది, ఉండు నాయన వస్తానని ఎక్కడి నుంచే సమాధానం పలికి, ఒక్క పావు గంట ఆగు నాయన, నేను పూజలో ఉన్నాను, వస్తాను అని సమాధానం చెప్పాడు. ఆ వ్యక్తికి, బయట ఉన్న వ్యక్తికి, ఇంట్లోంచే దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుంటూ. సరే అనుకున్నాడు, నేను చెప్పాను కదా సమాధానం, ఆ అబ్బాయి అక్కడే ఉంటాడులే అనుకొని లక్ష్మీదేవి అయిపోయింది. ఇంకా ఆయనకి దేవుడు ఈరోజు ఏం వారం? సోమవారం అయిపోయిందే. ఈ సోమవారం మహాదేవుడు శివుడు, ఆయన చాలా భోళాశంకరుడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు. మన పెద్దలు చెప్తున్నారు కదా. అందున సోమవారం అయిపోయింది ఈరోజు. శివుని పూజ అయిపోతే అలాగా అని చెప్పి
మరలా శివభగవాన్ని అష్టోత్తర సహస్రనామాలతో పూలు పుష్పాలతో పళ్ళు ఫలాలతోటి శివుణ్ణి పూజ చేశారు. ఇంకా మరలా ఇలాగా ఒక దేవుడి తర్వాత ఆయనకి ఈ దేవుణ్ణి అమ్మో కొలవపోతే ఆ దేవుడికి కోపం వస్తుందేమో, అమ్మో ఈ దేవుణ్ణి పూజ చేయకపోతే తలవపోతే కోపం వస్తుందేమో అని చెప్పి 3-4 దేవుళ్ళని మొదట గణపతి నుంచి ప్రారంభించి ఇలాగా ఆకార రూపాలు ఉన్నటువంటి ఆ పరమాత్మల్ని 3-4 దేవతల్ని అష్టోత్తరాలు చదువుతూ యథాతథంగా పూజా విధానాన్ని ముగించుకుంటూ వస్తున్నారు. ఈలోపు బయట ప్రాంగణంలో ఉన్న వ్యక్తి అక్కడ చుట్టూ నేల ఖాళీగా కనబడింది. ఏదో ఒక మొక్క దగ్గర చిన్న గుణపం కనబడింది. ఆ గుణపం తీసుకొని నేలని చిన్న చిన్న గుంటలుగా తవ్వడం మొదలుపెట్టాడు. అలా గుంటలు తవ్వుతున్నాడు. ఎందుకు తవ్వుతున్నాడో తర్వాత తెలుస్తుంది మనకి. ఈలోపు ఈయన పూజలన్నీ చెప్పేసుకొని శాంతి ఫలితాలు చెప్పేసుకొని బయటికి హుటాహుటిని వచ్చాడు. రాగానే ఆ వ్యక్తి పూజ చేసుకున్న వ్యక్తి మహాభక్తుడికి వాకిలంతా అక్కడొక గుంట అక్కడొక గుంట అక్కడొక గుంట అలా చాలా గుంటలుగా నేల తవ్వబడి కనబడింది. ఇదేంటి అక్కడొక గుంట అక్కడొక గుంట అక్కడొక గుంట ఇలా తవ్వేసావేంటి, నేల శుభ్రంగా సాఫ్గా ఉన్న నేలని ఇలా తవ్వావేంటి అని ఆ భక్తుడు ఆ వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తి అన్నాడు, నాయనా నువ్వు బయటికి రాలేదు, నేనేమో నిన్ను మంచినీళ్ళు అడుగుదామనుకున్నాను, విపరీతమైన దప్పికగా ఉంది, దాహంగా ఉంది, అందువల్ల మీరేమన్నా మంచినీళ్ళు ఇస్తారేమోనని పిలిచాను, మీరేమో రాలేదు, పూజలో ఉన్నారు, అందుకని ఇక్కడ నీళ్లు పడతాయి ఏమోనని ఇక్కడ కొంచెం మట్టి తవ్వా, అక్కడ నీళ్లు రాలేదు, అక్కడ కొంచెం నీళ్ళు వస్తాయేమో ఇక్కడ నీళ్ళు రావట్లేదని మరలా అక్కడ తవ్వాను, అక్కడ రాలేదు, మరల ఇంకో చోట తవ్వాను, మరల ఇంకో చోట తవ్వాను, అలా ఇక్కడ 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 ఎక్కడా నీళ్ళు రాలేదు, అందుకని ఇన్ని గుంటలు తవ్వాల్సిన అవసరం ఏర్పడింది, ఈ మట్టిని అంతా ఇట్లా తవ్వాను, గుణపం ఉంది కదా అని చెప్పి ఆ వ్యక్తి బయట ఉన్న వ్యక్తి భక్తునితో చెప్పాడు. భక్తుడు విస్మయంగా చూసి, భలేవాడివయ్యా నువ్వు, నీకెంత తెలివి లేదు, ఇన్ని గుంటలు తవ్వావా, ఇన్ని గుంటలు ఒకచోటే తవ్వితే అప్పుడు నీకు నీళ్ళు వస్తాయి, భూమిని లోతుగా తవ్వుకుంటే అప్పుడు కదా జలం పడేది, పైన ఎట్టెట్టా తవ్వితే నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ బయట వ్యక్తి పక్కా నవ్వుతూ, అవును కదా, మనం ఏ దేవతను నమ్మామో, ఏ దేవుణ్ణి నమ్మామో, ఏ గురువుని నమ్మామో ఆ గురువు యొక్క సారము మనకు అందుబాటు అవ్వాలంటే ఆ మార్గాల్లో లోతుగా వెళ్ళాలి, అప్పుడు జ్ఞానం తెలియబడుతుంది, అంతేగాని ఈ అష్టోత్తరం కూసేపు అన్ని నామాలు వాళ్ళవే, అన్ని రూపాలు వాళ్ళవే, అట్లాంటి పరమాత్మకి మనం లోతుగా వెళ్తేనే జ్ఞానం తెలియబడుతుంది, అంతేగాని ఇది కాసేపు ఇక్కడ మనకు లాభం కుదరలేదని చెప్పి అమ్మో అని అక్కడ పూలమ్మించోట కట్లు అమ్మాల్సిన పరిస్థితిలాగా అట్లా చేయకూడదు. పరమాత్మ ఎక్కడైనా ఒక్కడే, ఏ మతానుసారమైన పరమాత్మ ఒక్కడే అని చెప్పబడుతున్నారు. కాబట్టి ఏ దైవాన్ని పరిపూర్ణంగా నువ్వు విశ్వసిస్తున్నావో ఆ దైవం మీదే ప్రగాఢ విశ్వాసము భక్తిని పెడితే మిగతా అన్ని రూపాలు ఆ దైవమే దాల్చి సర్వకార్యాలని ఆ దైవమే చేయగలుగుతుంది, అది జ్ఞానము అని చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ భక్తుడికి అర్థమైంది, వచ్చింది ఎవరో కాదు, నా యొక్క బుద్ధి లోపాన్ని సరిచేయడానికి పరమాత్మే ఆ రూపంలో నా గుమ్మం ముందుకు వచ్చి నాకు తెలివిని తెలిసేటట్టు చేశారు, నా తప్పుని నేను తెలుసుకున్నాను, ఏ పరమాత్మ రూపాన్ని అది సాకారం అయితే ఏ పరమాత్మ రూపాన్ని మనం ఆరాధిస్తున్నామో ఆ పరమాత్మనే ఎక్కువగా భజించి స్మరించి చేయాలి, ఆ పరమాత్మే అనేక రూపాలు దాల్చి ఏ కార్యమైనా చేయగలదు అనే భావన స్థితం చేసుకున్నారు. అలాగా మనం ఏది నమ్మామో దాని యందే పరిపూర్ణ విశ్వాసము శ్రద్ధాభక్తులు పట్టి అందున గురు మార్గంలోకి ప్రవేశించినప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు ఏది వదలాలో, హంస పాలను తాగి నీళ్లను వదులుతుంది అని ఏ విధంగా ఉంటుందో, బాతు బురదలో ప్రయాణం చేస్తూ ఈదుతూ దానికి కావలసిన ఆహారాన్ని తీసుకొని బురదను వదిలేసినట్టు ఏ గుణాలను మనం వదిలేయాలో, ఏ గుణాలను మనం అవపాసన పట్టాలో అది నేర్చుకొని ఆత్మ సాధన చేయాలి. అప్పుడే పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు, గురు రూపంలో ఉన్న సాకారుడైనటువంటి ఆ గురువుని యొక్క దయ, గురువు ఒక్కడు మాత్రమే మన తలరాతని మార్చగలుగుతాడు, అంతకు తప్ప వేరే ఎవరు ఈ రాతని మార్చలేరు.
అలాంటి గురు సన్నిధానం మనం ఉన్నాం కాబట్టి ఆయన చెప్పిన బాటలో నడుస్తూ ఆత్మానుభూతిని పొందాలని, దివ్యానుభూతులు పొందాలని ఆకాంక్షిస్తూ ఆత్మబంధువులందరికీ మరొక్కసారి విన్నపంతో నమస్కరిస్తున్నాను. జై శాంతి, విజయశాంతి, దివ్యశాంతి.